ఇది వచ్చేసి మనకి కారుమంచి కాలువ. ఇక్కడ ఉన్నది స్ట్రైట్గా ఉండే కాలువ. పైనుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి వాటర్ ఈ పైన 21 గ్రామాలకి వాటర్ వెళ్ళాలి. ఇది కారుమంచి కాలువ. ఈ కారుమంచి కాలువని ఇది మధుకాన్ గ్రానైట్స్, ఇది మొత్తం నామా నాగేశ్వరరావు మధుకాన్ గ్రానైట్స్. ఈ మధుకాన్ గ్రానైట్స్ వాళ్ళు ఈ కారుమంచి కాలువను ఆక్యుపై చేసేసి ఇది మొత్తం తవ్వేసి దీనికి 5 సంవత్సరాల క్రితం గండిపడింది. అవతల పక్క ఉన్న కూడీగట్టు మొత్తం తవ్వేసి అవతలకి వెళ్ళిపోయి ఈ డైవర్షన్ ఇప్పుడు మా ఊర్లో నల్లూరు శాషయ్య గారని ఆయన చేశారు. ఆయన చేపిస్తున్నారు ఈ వర్క్లు. ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని ఇదంతా. ఈ మధుకాన్ గ్రానైట్స్ మొత్తం కాలువను మొత్తం ఆక్యుపై చేశారు. ఇది 5 years బ్యాకే జరిగింది. అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదు, ఎవరు అడగలేదు దీని గురించి. అది ఇప్పుడు అడిగితే అతను మేము తర్వాత డైవర్షన్ కొట్టిస్తాము అని చెప్పారంట. అసలు ఎన్ఎస్పి కెనాల్ని అసలు తవ్వుకునే అధికారం ఎవరు ఇచ్చారు వాళ్ళకి? అది ఇరిగేషన్ పైన 21 గ్రామాలు 2 మండలాలు సఫర్ అవుతున్నాయి. 70% తాగునీరు వెళ్తుంది. అన్ని చెరువులు నిండుతాయి. మిగతా 30% సాగుకి ఉపయోగిస్తారు. 2 మండలాల్లో 21 గ్రామాలు టోటల్గా ఎండిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. ఒక చిన్న డైవర్షన్ లాగా తీసి అప్పట్లో పక్క నుంచి వాటర్ మళ్ళీ విధంగా చేశారు. ఇది వచ్చేదే 3 నెలలు, ఇయర్లో 3 నెలలు వాటర్ వస్తే అన్ని చెరువులు నిండాలి. దాంట్లో కూడా చిన్న కాలువ వల్ల పెద్ద కాలువ నుంచి చిన్న కాలువకి వచ్చేసరికి అసలు వాటర్ ఫ్లోనే లేకుండా మొత్తం గ్రావిటీ తేలేదు. కాబట్టి ఆ వాటర్ ఫ్లో మొత్తం తగ్గిపోయి ఎక్కడ వాటర్ అంతా ఇక్కడే స్టాగ్నేట్ అయిపోయి దాన్ని ఇక్కడే ఓవర్ఫ్లో అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఇది అయిపోయినాక ఇప్పుడు కొంచెం పూడికి తీసి మా ఊరు నల్లూరు శాషయ్య గారు కొంచెం పూడికి తీసి ఇదంతా వర్క్ చేపిస్తున్నారు. ఈ పని మొత్తం గవర్నమెంట్ చేయాల్సిన పని. ఇది ఏది పట్టించుకోవట్లేదు. 5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఆ కాలువ పోయి. దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు. ఒక ఎన్ఎస్పి కెనాలు, ఒక 21 గ్రామాలు 2 మండలాలు ఇన్వాల్వ్ అయి ఉన్న ఒక ఎన్ఎస్పి కెనాల్ని, కారుమంచి కాలువని దానికి గండిపడి వాళ్ళు తవ్వటం వల్ల గండిపడి అసలు ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి అంత పవరు, ఎమ్మెల్యే కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పవర్ని యూజ్ చేసి వాళ్ళని అట్లా పక్కన పెట్టేశారు. ఎంత పెద్ద చేసినా కూడా ఉపయోగం ఉండదు. అక్కడి నుంచే అది స్ట్రైట్ కాలువ. ఆ కాలువ అక్కడి నుంచి నేరుగా అలా వెళ్ళిపోవాలి. అలా ఈ డైవర్షన్ వల్ల మొత్తం వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. కనీసం 4-5 గ్రామాలకు కూడా అందవు నీళ్లు. దానివల్ల యూజే లేదు. ఇది ఇక్కడి నుంచి మద్దులూరు దాకా వెళ్తుంది. సంతనూతలపాడు మండలంలో మద్దులూరు, ఎనిగిపాడు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అక్కడ దాకా వాటర్ వెళ్ళాల్సింది. దేని అబౌట్ 40-50 కిలోమీటర్స్ అవతల వైపు వెళ్తుంది. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ల అవతల ఒక మెయిన్ కెనాల్ ఉంది, ఎడం కాలువ. ఈ ఎడం కాలువ నుంచి నేరుగా వాటర్ కనిగిరి తీసుకెళ్తున్నారు. అటు పక్క కందుకూరు కూడా తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడున్న గ్రామాలకు మాత్రం సంతనూతలపాడు మాత్రం వాటర్ ఉండదు. ఇది ఎందుకనే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పక్కనే ఇది ఫ్లో అయ్యేదే సంతనూతలపాడు నుంచి, కానీ ఇక్కడ మాత్రం వాటర్ ఇవ్వరు. మరి ఇది ఎస్సీ నియోజకవర్గం అని చెప్పి పక్కన పెట్టేస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. లేకపోతే వాళ్ళ పవరు, వాళ్ళ డబ్బు చూసి అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదా, ఇది కూడా మాకు ఇక్కడ అర్థం కావట్లేదు. సో ఇక్కడ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన ఈ పని చేయించాల్సి వస్తుంది. గవర్నమెంట్ చేయాల్సిన పని. దీని మీద వాయిస్ కూడా ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఇక్కడ పెద్ద నాయకులే ఉన్నారు, చేంగుర్తిలో కద్దర్లు వేసుకొని తిరుగుతుంటారు. కానీ ఒక రోజు కూడా ఒక అడిగిన పాపన పోలేదు. అడిగారా లేకపోతే అడిగి ఏదైనా లాలూచి పడి పక్కకి వెళ్ళారా ఎవరికి తెలీదు. ఈ నాయకులంతా ఏం చేస్తారో మళ్ళీ 25 సంవత్సరాల నుంచి ఉన్నాము, 20 సంవత్సరాల నుంచి ఉన్నాము అంటారు. కానీ ఒక విషయం కూడా పట్టించుకోరు. కనీసం వాళ్ళ ఇంటి పక్కన ఉన్న గుంతను కూడా పట్టించుకోరు. వాళ్ళు మాత్రమే నాయకులు అని చెప్పి తిరుగుతుంటారు తప్పితే జనాలకి ఏదైనా చేయాలి, వాళ్ళకి ఏదైనా సాగునీరు అందించాలి, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ చూడాలనేది ఆలోచన ఉండదు. అంతసేపటికి వాడి డాష్ వీడి డాష్ అని బూతులు పెట్టుకొని తిరగటం తప్పితే ఏమీ చేయరు వాళ్ళు. దీన్ని అధికారులు ఇమీడియట్గా దీని మీద ఒక ఎంక్వైరీ చేసి, ఇది ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితమే జరిగింది, ఇప్పటికే ఎంక్వైరీ అయ్యి ఉంటుంది. ఎంక్వైరీ అయ్యి ఉంటే ఓకే, దాని రిపోర్ట్ బయట పెట్టండి. ఎంక్వైరీ లేకపోతే ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అతనికి ఫైన్ వేసి మధుకాన్ గ్రానైట్స్కి ఇమీడియట్గా దాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చి అక్కడ కింద నుంచి రివర్ట్ వేయించి ఆ మొత్తం డబ్బు అతని చేత ఖర్చు పెట్టించి అదే గ్రావిటీ ఇంతకుముందు తరతరాలుగా అది ఒక ఎడం కాలం ఉన్న దగ్గర నుంచి మనకి ఈ కారుమంచి కాలం ఉంది, దాన్ని పునరుద్ధరించి వాటర్ గ్రావిటీ మీద అటువైపు వెళ్తేనే కరెక్ట్ అలైన్మెంట్. ఇప్పుడు ఈ డైవర్షన్ని కూడా తీసేసి అటు పక్క ఏదో 2 కిలోమీటర్లు తిప్పి తీసుకెళ్తారండి. అసలు వర్కౌటే అవ్వదు అలైన్మెంట్. కనీసం ఒక గ్రామానికి కూడా నీళ్ళు ఇవ్వలేరు. దానివల్ల అన్నెసరీ అది మళ్ళీ అంతా ప్రైవేటు ల్యాండ్ అలైన్మెంట్స్, ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ప్రైవేట్ ల్యాండ్స్ అవన్నీ ప్రైవేట్ ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. వాళ్ళు పెట్టుకుంటామంటారు కానీ వాళ్ళు పెట్టుకునేది లేదు, సచ్చేది లేదు. పెట్టుకునే వాళ్ళు అయితే ఇప్పుడు కాదు, అప్పుడే పెట్టుకునే వాళ్ళు 5 సంవత్సరాల క్రితమే మేము చేసేస్తామని వాళ్ళు కబుర్లు చెప్తారు. కబుర్లు చెప్పి వాళ్ళు పబ్బం గడుపుకొని ఆ షీట్లు మొత్తం కోసేసుకొని వెళ్ళిపోతారు. దీని కింద కూడా షీట్ ఉంది. ఇప్పుడు ఇది కూడా వాళ్ళ కన్నా దీని మీద కూడా పడింది. ఇప్పుడు ఈ షీట్ మొత్తాన్ని లేపేయడానికి అటు పక్క కొత్త డ్రామా మొదలెట్టి అలైన్మెంట్ మారుస్తామంటున్నారు. కాలువనే మార్చేసి అటు 2 కిలోమీటర్లు తిప్పి తీసుకెళ్తారంట. అది అసలు ఎట్లా వర్కౌట్ అయిద్దో, అక్కడ వాటర్ పావు. ఈ షీట్ తీసుకోవడానికి ఈ డ్రామాలన్నీ చేస్తున్నారు వీళ్ళు.
సో ఈ కింద ఉన్న గ్రానైట్ బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ తీసుకోవడానికి గ్రానైట్ తీసుకుంటే తీసుకోవచ్చు. అక్కడ వాటర్ మాత్రం పోకుండా కనీసం ఒక 4-5 గ్రామాలు 21 గ్రామాలకు వాటర్ పోయేది, 4-5 గ్రామాలకి మాత్రమే వాటర్ వస్తే దానివల్ల యూజ్ ఏంటి? సో ఇది మన టోటల్గా కారుమంచి కాలువ యొక్క అలైన్మెంట్ చేంజ్ ఇదంతా జరుగుతుంది. దీని మీద అధికారులు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మా ఎమ్మెల్యే గారు కూడా పాపం ఎక్కువగానే రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. ఇంకా ఎఫర్ట్ పెట్టి సీరియస్గా దాని మీద వర్కౌట్ చేసి త్వరగా దీనికి ఒక పరిష్కారం చూపగలరని చెప్పి కోరుకుంటున్నాను. రెండోది, దీనికి డిఎంఎఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని చేతుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డిఎంఎఫ్ ఫండ్స్ ఆల్రెడీ 80% ఇక్కడ వచ్చే గ్రానైట్ మొత్తం మీద 80% ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు పెట్టుకోకుండా దాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కూడా తెలియదు. సో ఆ డిఎంఎఫ్ ఫండ్ ఇమీడియట్గా ఇలాంటి వాటికే వాడటానికి డిఎంఎఫ్ ఫండ్ పెట్టారు. ఆ డిఎంఎఫ్ ఫండ్ నుంచి ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఈ అమౌంట్స్ అన్నీ క్లియర్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి డిఎంఎఫ్ ఫండ్ ద్వారా ఏపీ మిడ్ వెస్ట్ వాళ్ళు ఆ పై ఎత్తున ఏపీ మిడ్ వెస్ట్ వాళ్ళు ఏపీ ఎండిసికి మాట ఇచ్చున్నారు, అప్లికేషన్లో కూడా పెట్టున్నారు. వాళ్ళు ప్రతిదీ అక్కడ మెన్షన్ చేస్తున్నారు అప్లికేషన్లో కూడా, మేము ఒక స్కూల్ కట్టిస్తామని, స్కూలు ఒక హాస్పిటల్ కట్టిస్తామని. ఏపీ ఎండిసి వాళ్ళు ఏపీ మిడ్ వెస్ట్ వాళ్ళకి లీజుకి ఇచ్చున్నారు గవర్నమెంట్ ల్యాండ్స్. వాళ్ళు అప్పుడు ఇచ్చిన మాట అది ఇమీడియట్గా స్టార్ట్ చేసి 1 or 2 monthsలో స్టార్ట్ చేసి అది కట్టడం మొదలెట్టి ఒక 1 year 1.5 year కంప్లీట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.